ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య లడ్డూ వార్ కొనసాగుతుంది. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం అంటూ పవన్ పై మరోసారి ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడం దుమారానికి కారణమైంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారిపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ పోస్టులపై కూడా పవన్ అసహనం వ్యక్తం చేశారు. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఒక మతాన్ని నిందించానా, ఇస్లాంని నిందించానా, క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అంటే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? మరోవైపు లడ్డూ వ్యవహారం ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్ అని, ఇప్పుడు ఇది వద్దు అంటూ హీరో కార్తీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. లడ్డూ మీద జోకులా అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారు. పవన్ అంటే ఎంతో గౌరవం ఉందని, తాను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో అపార్థాలు ఏర్పడినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడేనని, ఎల్లప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే కార్తీ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. చేయని తప్పుకు సారీ చెప్పించడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మంటలు రేపింది. మరోసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం అంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకు అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటైర్లు వేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. ప్రకాష్ రాజును వెంటనే బహిష్కరించాలని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ప్రకాష్ రాజ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు సెక్యులర్ అనే ఒక ముసుగులో హిందువుల యొక్క దేవీ దేవతల పైన కావచ్చు, ఆ యొక్క ప్రసాదాల పైన కావచ్చు, హిందువుల యొక్క నమ్మకాల పైన కావచ్చు, ఎప్పటికప్పుడు చులకన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఈ యొక్క సందర్భంగా అడగడం జరుగుతుంది. ఈరోజు మేము ప్రకాష్ రాజ్ గారిని ఒకటే అడుగుతున్నాం. నువ్వు సెక్యులర్ ముసుగులో ఉంటూ హిందువుల యొక్క దేవుళ్ళ పైన కానీ, ఆ ప్రసాదాల పైన కానీ నువ్వు చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలని వెంబడే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. నీ యొక్క ట్విట్టర్ వేదిక కావచ్చు, నీ యొక్క సోషల్ మీడియా వేదిక కావచ్చు, లడ్డూకు ఒక ఆటం బాంబుగా తయారు చేసి ఆయన ఒక ట్విట్టర్లో ఈ విధంగా పెడుతూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మరో వివాదాన్ని లేపుతున్నారు హిందువులు అని చెప్పేసి చులకన చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ వివాదానికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో సస్పెన్స్ నెలకొంది.